ఓకే ఓకే గురూజీ. నేను అక్కడికే వస్తున్నాను. నా నా ప్రశ్న, కల్కి అనే పురుషుడు ఆవిర్భావానికి ఇంకా 8,000 సంవత్సరాలు 8,00,000 సంవత్సరాలు అట్లా వ్యవధానం ఏదన్నా ఉందా? ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఇన్ హిమాలయాస్ 23,000 అడుగుల ఆల్టిట్యూడ్ మీరు చూశారు. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ -50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ మీరు సంచరించారు. రంపాలతో కోసినట్టు గాలులు మీ శరీరాన్ని తాకుతుంటే అనుభవించారు. ఈ క్రమంలో మీరు హిమాలయాలు మొత్తం సంచరించినప్పుడు ఎక్కడైనా శంబల కనిపించిందా మీకు? దానికోసం మేము కూడా ఒక రకమైన అన్వేషణ సాగించాం. ఎందుకంటే పౌరాణికంగా అప్పట్లో చిన్నప్పుడు అనిపించినప్పుడు పిచ్చి పిచ్చిగా తిరగడం అనేది అందరం చేస్తాం. ఆ పిచ్చిలోంచి అసలు విషయం అర్థమవుతుంది. ముందు ఆరంభానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇగ్నిషన్ పాయింట్ అంటే అలాగే మాకు ఫైర్ చిన్నప్పటి నుంచి ఈ కథలు విన్నే కదా, కథల్లో మొదలుపెట్టాం. కదలడం మొదలుపెట్టిన తర్వాత కదిలి 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 ఇంకా కదలకుండా ఉండే చోట్లకి వెళ్ళాం. అచలపత్వం అంతేనా? ఇంకా ఆ చపల చిత్తం పోయి స్థిరత్వం వస్తుంది అనమాట. అందరికీ ఇది మీరు చూడండి, తిప్పి 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 చక్రం తిప్పామనుకోండి, తిప్పుతున్నప్పుడు ఫస్ట్లో ఆ ఫోక్స్ అన్నీ కనపడతాయి, తర్వాత కనబడవు. ఇక స్థిరత్వం వచ్చేస్తుంది. తిరగట్లేదంటే తిరుగుతుంది, కానీ అలా తిరగట్లేదు, ఏది కనిపించేటట్టుగా. ఆ కనిపించే ఫోక్స్ అన్నీ కనిపించకుండా పోతే ఆలోచనలనే ఫోక్స్ అన్నీ కూడా ఏకీకృతమై స్థిరత్వం చెందడమే. ఆలోచనలు లేవా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేవు, ఒక ఆలోచనగా మారిపోయింది. ఆ స్థితికి ఎదగడం అనమాట. దాన్నే అందుకే మనం సింహాచలం అంటాం, అరుణాచలం అంటాం. అచలం, అది చలం కాదు, అంటే చలంగా కనపడే అచల స్థితికి వచ్చేస్తాం అన్నమాట. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు 30 అడుగుల 40 అడుగుల ఎన్ని అడుగులు ఊహించుకుంటాం, అన్ని అడుగులు ఊహించుకోండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని కాదన్నవాడు ఎవడు కనపడరా? మీరు ఊహించుకుంటంలో ఊహ మనయేవ కారణం మనుష్యాణం బంధమోక్షయో. మీరు కల్పన చేస్తే ఇప్పుడు సినిమా కల్కి ఎవరో కల్పన చేసుకున్నదే కదా. అశ్వత్థామ ఉన్నాడు తెర మీద, ఆంజనేయుడు ఉన్నాడు తెర మీద. మీ మనోఫలకం మీద, మీ మనస్సు అనే తెర మీద మీరు ప్రింట్ చేసుకోండి. అక్కడ కల్కిలో 30 అడుగులే పెట్టాడు, మీరు 60 అడుగులు పెట్టుకోండి. అంతా కూడా ఈ జగత్తంతా కల్పన అని మేము చెబుతుంటే, ఇప్పుడు మీకు ఇంతకుముందు భార్య లేదు, మీ కల్పనలో భార్య వచ్చింది, నిజంగా వచ్చింది. మీ కల్పనలో లేదనుకోండి, భార్య రాదు. మీ కల్పనలో భార్య పక్కన ఉన్నప్పటికీ మీకు కల్పనలో బిడ్డ లేడు అనుకోండి, బిడ్డ రాడు. అది కెమెరాలు రావు, ఈ స్టూడియో రాదు. ఇది ఒకప్పుడు కల్పన. ఇది ఎవరు మీ వానర్ ఎవరో ఆయన కల్పన. నాకు ఒక స్టూడియో కావాలి, నాకు ఒక టీవీ ఛానల్ కావాలనుకునే ఆయన లోపల దీన్నే పరా అంటారు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్థానంలోకి వస్తుంది. పరా అంటే ఎక్కడ ఉంటుందో తెలీదు, డాక్యుమెంటరీ లెవెల్లో ఉన్నట్టు ఒక ఆలోచన బొడగా బయలుదేరుతుంది. అది మానసిక స్థాయికి వస్తుంది, ఆలోచన స్థాయికి. దాని పరా పశ్యంతి మధ్యమ. ఈ మధ్యమ స్థానంలోకి వచ్చేసరికి మనకు ఎరుకులోకి వస్తుంది. ఎరుకులోకి వచ్చింది వైఖరిలోకి వస్తుంది. ఆ వైఖరి వాక్ ఏదైతే ఉందో, నాకు ఇక్కడ ఈ కెమెరా కావాలి, ఇక్కడ ఈ తలుపు కావాలి, ఇక్కడ ఈ చైర్ కావాలి, ఇక్కడ ఈ యాంకర్ కావాలని చెబుతుంది. అంటే ఇదంతా కల్పనే కదా. ఇప్పుడు మీరు కల్పన కాదా? ఒకరి కల్పన, మీ తల్లిదండ్రుల యొక్క కల్పన మీరు. అలాగే ఈ స్టూడియో అంతా కూడా లేనిది ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నది. అంతా కల్పన అనేటటువంటి జ్ఞానం మనకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఈ చర్చలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏ చర్చలు? చర్చలు కాదు, చర్చలు ఎలా క్లోజ్ అవుతాయి, కానీ చర్చలు కూడా క్లోజ్ అవుతాయి. చర్చలు ఎప్పుడు క్లోజ్ అయినాయో చర్చలు కూడా అప్పుడు క్లోజ్ అవుతాయి. చేత ఈ చర్చలన్నీ ఉండవండి, యోగులకి ఏమీ ఉండదు. మీరు సనాతన ధర్మం గురించి ఇందాక మాట్లాడుతూ వచ్చారు. బియాండ్ హిందూ ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి చాలామంది వస్తారు, ఇంతమంది సంఘ సంస్కృతులందరూ కూడా చాలా పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు ఒక్కడే వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంటారు? సంఘానికి ఉపయోగపడినట్టు మీరు ఇంతకుముందు కూడా అడిగారు, మీలాంటి వారి జీవితం ఎందుకు వృధా అని. అంతే కదా, సంఘానికి ఉపయోగపడిన నేరుగా అడుగుతున్నానండి. సంఘానికి మీరు ఉపయోగపడతారని మీరు అనుకుంటున్నారని జనం అనుకుంటారు. మీరు బోళంతో తపస్సు చేసి సాధించుకున్న ఒక శక్తి ఉంటుంది, అది ఆ హిమాలయాల్లోనే నిక్షిప్తం చేస్తారా, లేకపోతే మీ గురుదేవుల ఆదేశం మేరకు సమాజానికి హితం చేకూర్చే విధంగా ఎప్పుడైనా ఉపకరించేలాగా దాన్ని బయటికి తీస్తారా?
ఇప్పుడు శ్రీశైలం డ్యాంలో ఉన్న నీళ్లు అక్కడ ఆగిపోయింది. బయటకు వచ్చి సస్యశ్యామలం చేయొచ్చు కదా అని అడిగారు అనుకో. శ్రీశైలం డ్యాంలో కింద ఉన్న బోధులు ఇవన్నీ కూడా చాలా పంట పొలాలకు ఉపయోగపడుతున్నాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో మీరు నీరు అక్కడే ఉంది ఎందుకున్నారా అని అడిగారు. ఏం సమాధానం చెప్తాం? అది ఉండాలి. కేవలం టైం వచ్చినప్పుడు కేవలం ఈ నీరు పంట పొలాలకి కాదు నాన్న, దాంట్లో విద్వత్తు అనే విద్యుత్ ఉన్నది. ఆ విద్యుత్తును కూడా నేను బయట పుట్టించి తర్వాత నీకు వస్తాను అని చెప్పి, ఈ విద్యుత్ అనేది విశ్వానికి వెలుగునిస్తుంది. ఈ నీరు అనేది భౌతిక సంపదనిస్తుంది. కాబట్టి భౌతిక సంపదలను ఇచ్చేటటువంటి ఈ పని చేయాలా? విద్యుత్ పెద్ద పెద్ద యంత్రాలను మొత్తం వెలిగించేటటువంటి విద్యుత్తుని అందించే నీరు కమ్మంటారు నన్ను అనే ప్రశ్న ఉంటుంది. ఈ లౌకికమైన జీవనం చేసేటువంటి సంఘ సంస్కర్తలు అందరూ కూడా సంఘాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. కానీ ఆ ఉద్ధరించేటువంటి శక్తిని పొందడానికి హిమాలయాల్లో యోగులు తపస్సు చేస్తుంటారు. వాళ్ళు వచ్చి మేము వచ్చి మిమ్మల్ని ఉద్ధరించం, మా పని వేరు ఉంటుంది. మేము యంత్రాన్ని తిప్పి విద్యుత్తుని పంపిస్తాం, ఆ విద్యుత్తుని మీకు పంపిస్తాం, మీరు యంత్రాలను నడుపుతారు. అంతేకాని మీకు ఉదాహరణ మీ శరీరం ఒక యూనిట్గా తీసుకోండి.